హల్లెలూయా! అనేక సార్లు మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడి ఉంటాడు. నీ సమస్యను నేను తీరుస్తాను అన్న వాగ్దానం మన జీవితానికి దేవుడు ఇచ్చుంటాడు. అయితే అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు చెప్పిన వాగ్దానాన్ని విని కూడా అనేక సార్లు భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి. మరియ కూడా అనింది, అమ్మ నీకు కుమారుడు కలుగుతాడు అంటే ఇది ఎలాగూ సాధ్యం అని చెప్పడం ప్రారంభించింది. అయితే దేవుడు దాన్ని సాధ్యపరిచాడు ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా! నిజంగా ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యపరిచే దేవుడుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ క్రిస్మస్ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో, దేవుని వాగ్దానాన్ని చూసి కూడా ఒకవేళ ఇది ఎలాగ జరుగుతుంది అనుకుంటున్నావో, ఏ దేవుడైతే నిజంగా అసాధ్యాన్ని సాధ్యపరిచాడో అదే దేవుడు నిజముగా నేటికి సజీవుడై ఉంటున్నాడు. అతి గొప్ప అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేయాలని ఆశపడుతుండగా మీకును మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.